హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎని గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతపంబులు తీరిపోవు, ఏని శుభాకారమిక్షింప కన్నులకఖిలార్ధలభంబు కలుగుచుండు, ఎని చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతులు వాయు, అట్టిని అందున చిత్తమనవరదం నచ్చియున్నది నీ ఆననలేదు, కరుణ జూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మణిని చిత్తచోర, ధన్యున్లోక మనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుం నిన్ను ఏ కన్యలు కొరరు, కొరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేక పశంహన వలననే జన్మించనే మోహముల్, శ్రీయుతమూర్తివో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కొరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజాధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు, ఆ అధమాధముండెరుగొడద్భుతమైన భవత్ప్రతాపముల్, వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులంగత జన్మంబుల ఈశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసితినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములోచేదీశముఖ్యాధముల్, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల, భువన మోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దయిత నీ అధరామృతం బనగాలేని జివ్వకు ఫలరససిద్ధియేల, నిరజాతనయన నీ వనమాలిక గంధమబలే నిఘ్రణమేల, ధన్యచరిత నీకు దస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయుడు విదురుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానంగా ఆ ధ్రువుడి యొక్క వంశంలో ఉండేటువంటి ఆ మహారాజుల యొక్క వర్ణనల్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో విదురుడు ఏమడిగాడంటే, అసలు ప్రచేతసులు ఎవరయ్యా? ఆ ప్రచేతసుల యాగంలో శ్రీమన్నారాయణ మహాభాగవత భక్తుడైనటువంటి నారద మహర్షి అక్కడ ధ్రువచరిత్రను చెప్పారన్నావు కదా, నాకు ఆ మహాత్ముల యొక్క ఆ పుణ్యకథలన్నీ కూడా నాకు వినాలని ఉంది అని అన్నప్పుడు మైత్రేయ మహర్షి విదురుడికి ఆ ధ్రువుడి యొక్క సంతానం గురించి చెప్తూ ఉండేటువంటి విశేషంలో మనం 13వ అధ్యాయం చతుర్థ స్కందం 13వ అధ్యాయంలో 11, 12, 13 ఆ శ్లోకాలని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, ధ్రువుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఉత్తానపాద మహారాజు తాను వనవాసానికి వెళ్ళిపోయి ధ్రువుడిని రాజ్యాభిషేక్తుని చేసిన తర్వాత అంతకుముందు ఆయనకి వివాహం కూడా చేశాడు. అందులో ఆ ధ్రువుడికి శిశుమార ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి భ్రమి అనేటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేశాడయ్యా. ఆ భ్రమి అనేటువంటి అమ్మాయికి ధ్రువుడికి కూడా కల్పుడు వత్సరుడు అనేటువంటి 2 పిల్లలు పుట్టారు. తరువాత వాయుదేవుడు తన కుమార్తె అయినటువంటి ఇలా అనేటువంటి అమ్మాయిని కూడా ఇచ్చి వివాహం చేశాడు. అంటే ధ్రువుడికి భ్రమి 2 ఇలా అనేటువంటి 2 భార్యలు ఉన్నారు. అందులో
మొదటి భార్య కుమారులు కల్పుడు వత్సరుడు, రెండో భార్య ఇలా అనేటువంటిది వాయుదేవుడి కూతురు. ఆవిడకి ఉత్కలుడు అని ఒక కుమారుడు, కన్యారత్నం ఒక ఆడపిల్ల కూడా పుట్టింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఇప్పుడు వాయుదేవుడి మనవడైనటువంటి అంటే ధ్రువుడికి ఇల ద్వారా పుట్టినటువంటి ఉత్కలుడు అనేటువంటి అబ్బాయిని ధ్రువుడు తను వెళ్ళిపోయే ముందు రాజ్యాభిషేకం చేశాడు ఆ ఉత్కలుడికి. కానీ ఉత్కలుడు ఏం చేశాడు అంటే, ఆయన నిరంతరము కూడా శాంతాత్మ నిస్సంగ సమదర్శన వితత ఆత్మానాం లోకమాత్మని, తరువాత ఒక జడుడిలాగా నిరంతరము కూడా సమాధి స్థితిలో ఉండిపోయి ఈ ప్రపంచం మీద కానీ ఈ రాజ్యం మీద కానీ దేని మీద కూడా ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా ఆ ఉత్కలుడు ఉన్నాడు. ఆ ఉత్కలుడు ఎవరు? వాయుదేవుడి యొక్క మనవడవుతాడు అనమాట. ఆ ఉత్కలుడు అలా ఉండేటప్పటికీ అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పిచ్చివాడి కింద మత్వాతం జడమన్మత్వం కులవృద్ధాహ సమంత్రిణ, అక్కడ ఉండేటువంటి ఆ మంత్రులు తర్వాత కులప్రద్దలు వీళ్ళందరూ కూడా ఏమిటి జడుల్లా కూర్చుంటున్నాడు, పిచ్చి పట్టినట్టున్నాడు అని చెప్పేసి అతన్ని తప్పించేసి, భ్రమి ఉందా, శివసుమార ప్రజాపతి కూతురైనటువంటి భ్రమికి కల్పుడు వత్సరుడు అని ఇద్దరు పిల్లలు పుట్టారన్నాగా, అందులో ఆ వత్సరుడు అనేటువంటి అబ్బాయిని రాజుని చేశారు. అంటే ఏమిటన్నమాట, ధ్రువుడి మొదటి భార్య అయినటువంటి భ్రమి యొక్క కుమారుడు వత్సరుడిని ఈ ఉత్కలుడిని తప్పించి, అంటే వాయుదేవుడు మనవుడిని తప్పించి శివసుమార ప్రజాపతి మనవుడైనటువంటి వత్సరుడికి ఇచ్చి వత్సరుడిని రాజు కింద చేశారు. ఇప్పుడు ఆ వత్సరుడికి రాజుని చేసిన తర్వాత ఆ వత్సరుడికి వివాహం జరిగింది. ఆ వివాహం జరిగినటువంటి ఆ భార్య పేరేంటే స్వర్వీధి, ఆవిడ ఆ వత్సరుడికి అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఎవరికి, ఈ ఉత్కలుడికి కాదు, ఈ వత్సరుడికిను స్వర్వీధికి కూడా 6 పిల్లలు పుట్టారు. అందులో పుష్పార్ణుడు, తెగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనేటువంటి వాళ్ళు పుట్టారు. అందులో పుష్పార్ణుడు అనేటువంటి విషయం నిన్నటి వరకు మనం చూసాం. ఆ పుష్పార్ణస్య ప్రభా భార్య దోషా చ ద్వే బభూవతు ప్రాతర్మధ్యందినం సాయమితి సన్ ప్రభాసుతా. ఆ పుష్పార్ణుడు ఉన్నాడుగా, ఆ పుష్పార్ణుడికి 2 భార్యలు, ప్రభ, దోష అని 2 భార్యలు ఉన్నారు. అందులో ఆ ప్రభ అనేటువంటి ఆవిడి ద్వారా ప్రాతః మధ్యందినం సాయం అని 3 కుమారులు పుట్టారు. ప్రాతః అంటే ప్రాతకాలం, మధ్యాహ్న మధ్యందినం అంటే మధ్యాహ్నకాలం, సాయంకాలం, ఈ 3 పుట్టారట. పుట్టిన తరువాత ఇక రెండో భార్య దోష ఉందిగా, పుష్పార్ణుడికి రెండవ భార్య దోష. ఆ దోషకి ప్రదోషో నిషిధో వ్యుష్ట ఇది దోషాసుతాస్త్రయ వ్యుష్టసుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే. ఈ దోష అనేటువంటి అమ్మాయికి అంటే పుష్పార్ణుడి రెండవ భార్య అయినటువంటి దోషకి ప్రదోషుడు, నిషీధుడు, వ్యుష్టుడు అని 3 పేర్లు. ఇప్పుడు ఈ పేర్లు మనం కానీ ఒక్కసారి ఆలోచిస్తేనే దాని యొక్క అర్థం మనకి అర్థమైపోతూ ఉంటుంది. పుష్పార్ణుడికి ప్రభ అంటే వెలుగు, అంటే సూర్యుడు వెలుగుతూ ఉండేటువంటి ఈ మొదటి 12 గంటల్లోనూ కూడా వెలుగు. ఈ దినం ఉండేటువంటి ఆ స్థితిలో ఏమి జరుగుతుందంటే ప్రాతః, మధ్యాహ్నం, సాయంత్రం అనేటువంటి 3 రకాలైనటువంటి స్థితులు ప్రభలో ఉంటాయి. ప్రభ అంటే ఇక్కడ సూర్యుడి యొక్క ప్రభలో భూమండలం మీదకు వచ్చినప్పుడు 3 రకాలైనటువంటి స్థితుల కింద ఉంటాయి. తరువాత రెండవ భార్య దోష. ఆ దోషకి ప్రదోషుడు, నిషీధుడు, వ్యుష్టుడు అనేటువంటి 3 పిల్లలు పుట్టారు. అందులో దోష ఆవిడ పేరు దోష అంటే ప్రదోషుడు. ప్రదోషకాలం ఉంటాను చూసారా, మామూలుగా సూర్యాస్తమం అయిపోయి మళ్ళీ నిషీధి రాత్రి వచ్చేటప్పటికి ఉండేటువంటి ఆ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ ప్రదోషకాలంలో శివుడు జటాజోటధారి అయి ఈ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి సమయంలో, ప్రదోష సమయంలో ఎవరు నిద్రపోవడం కానీ లేకపోతే జుట్టు బరుక్కుంటూ రోడ్డు మీదకి వచ్చి జుట్టు బరుక్కుంటూ చాలా అశుభ్రంగా ఉండేటువంటి విషయాలు
చేయకూడదు. ఎందుకంటే ఆ శివుడు వస్తూ ఉండేటప్పుడు గుమ్మం ముందు కానీ ఇంటిలో కానీ ప్రదోషకాలంలో దీపారాధన చేసి నమశివాయ స్తోత్రం కానీ భగవత్ సంబంధమైనటువంటి స్తోత్రాలని చదువుకుంటూ ఉండాలి అనేటువంటిది శాస్త్రం ఉంది. కాబట్టి ఆ ప్రదోషకాలం తర్వాత నిశీధుడు అంటే రాత్రి అన్నమాట. ఇక రాత్రి మొత్తం ఆ రాత్రి అంతటినీ కూడా నిశీధము అంటారు. వ్యుష్టుడు అంటే తర్వాత ఇంకా ఉషోదయం అయ్యేటువంటి కాలంలో కూడా ఇంకా రాత్రి ఉంటుంది కాబట్టి వ్యుష్టుడు అనేటువంటి విధానంగా వాళ్ళకి ఈ ముగ్గురు ఆ దోష అనేటువంటి ఆవిడికి ఈ ముగ్గురు పుట్టారు. ప్రభకేమో ప్రాతः మధ్యాహ్నం సంధ్య అనేటువంటి సాయం అనేటువంటి వాళ్ళు పుట్టారయ్యా. తర్వాత ఈ దోషకు పుట్టినటువంటి వ్యుష్ఠుడు అనేటువంటి మూడో కొడుకున్నాడే, ఆయనకి వ్యుష్ట సుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే. ఆ వ్యుష్ఠుడు వలన ఆయన భార్య, ఆ వ్యుష్ఠుడు అంటే దోష మూడవ పుత్రుడైనటువంటి వ్యుష్ఠుడి యొక్క భార్య ఆకూతి, ఆవిడ పేరు ఆకూతి. ఆకూతి అనేటువంటిది మనకి దశ ప్రజాపతి అక్కడ మను పుట్టినటువంటి దేవహూతి, ఆకూతి, ప్రసూతి అనేటువంటి కూతుళ్ళు ఉన్నారు చూసారా, ఆ ఆకూతి వేరు, ఈ ఆకూతి వేరు. తరువాత ఆ ఆకూతికి పుష్కరిణి వ్యుష్ఠుడు అనేటువంటి వాని భార్య పేరు పుష్కరిణి. ఆ పుష్కరిణికి ఈ వ్యుష్ఠుడికి కూడా సర్వతేజసుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. సర్వతేజసుడు అంటే మొత్తం సమస్తమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు సర్వతేజసుడు అనేటువంటి పిల్లాడు పుట్టాట. ఆ సర్వతేజస్సుకి స చక్షు సుతమాకూత్యాం పత్యాం మనుమావపః మనోరసూత మహిషి విరజాన్ నడ్వలాసుతాన్. ఆ సర్వతేజుడు ఆయన భార్య అయినటువంటి ఆ సర్వతేజుడికి భార్య ఏమో ఆకూతి. ఆ ఆకూతికి చక్షువు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఈ పేరు మీదే మనకి చాక్షుష మన్వంతరం అని ఉంది. అంటే ఏమిటి, ఇప్పుడు వైవస్వత్ మంత్రం, సాక్షుత మన్వంతరం, రైవత మన్వంతరం, ఇలాగా మన్వంతరాలకి ఈ ఉండేటువంటి 14 మన్వంతరాలకి 14 రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. కాబట్టి ఈ చక్షువు అనేటువంటి ఆ కుమారుడు, ఈయన ఎవరి కుమారుడు? సర్వతేజుడు. ఆయన సర్వతేజుడు భార్య అయినటువంటి ఆకూతికి ఈ చక్షుడు అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. అతని పేరునే మనకేమైందంటే చాక్షురమన్వంతరం అనేటువంటి మనుమవాప. ఆ మన్వంతరం పేరు, ఆ చాక్షుష మన్వంతరం అనేటువంటి పేరు వచ్చిందయ్యా విదురా అని చెప్పిన తరువాత ఏం జరిగిందంటే స చక్షు సుతమాకూత్యాం పత్యాం మనుమవాపః మనోరసూత మహిషి విరజాన్ నడ్వలాసుతాం. ఈ చక్షువు అనేటువంటి కుమారుడు వల్ల చాక్షుష మన్వంతరం వచ్చిందని చెప్పాను కదా ధ్రువ, ఓ విదురా. ఆ చక్షువుకి నడ్వల అనేటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేయబడింది. ఆ నడ్వల అనేటువంటి ఆ చక్షువుకి నడ్వలకి కూడా 12 మంది పిల్లలు పుట్టారయ్యా. ఆ 12 మంది పిల్లలు కూడా అద్భుతమైనటువంటి వాళ్ళంతా కూడా సత్వవంతం వ్రతం మహాసత్వవంతులు, మహా తేజోవంతులు, సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళు 12 మంది పుట్టారు. వాళ్ళు ఆ 12 మంది ఏమిటి అంటే వాళ్ళ పేర్లు పురుం కుత్సం త్రితం జుమ్నం సత్యవంతం అమృతం వ్రతం అగ్నిష్టోమం అతిరాత్రం ప్రద్యుమ్నం శిభిం ఉల్ముఖం. వీళ్ళు పుట్టారు. వాళ్ళు అంటే మొట్టమొదటి అబ్బాయి పేరు పురువు, కుత్సుడు, త్రితుడు, జుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనేటువంటి వాళ్ళు పిల్లలు పుట్టారు వాళ్ళకి. ఎవరికి? చక్షువుకి నడ్వల అనేటువంటి అంటే చాక్షుష మన్వంతరానికి అధిపతి అయినటువంటి చాక్షుష మనువుకి ఆయన భార్య అయినటువంటి నడ్వలకి ఈ 12 మంది పిల్లలు పుట్టారయ్యా. అందులో చివరివాడైనటువంటి ఉల్ముకుడు ఉన్నారు చూసారా, ఉల్ముకో జనయత్పుత్రాన్ పుష్కరిణ్యాం షడుత్తమాన్. ఉల్ముకో అంటే 12వ వాడైనటువంటి ఆ ఉల్ముకుడికి
పుష్కరిణి అనేటువంటి అమ్మాయితో వివాహం చేశారయ్యా. ఆ పుష్కరిణికి ఈ 12వ కొడుకు అయినటువంటి ఉల్ముడికి షడుత్తమాన్ 6 ఉత్తమమైనటువంటి పిల్లలు పుట్టారు వాళ్ళు. అందులో వాళ్ళ పేర్లు ఏమిటంటే అంగం, సుమనసం, ఖ్యాతిం, క్రతుం, అంగరిశం, గయం అనేటువంటి వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఎవరు అంటే అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనేటువంటి వాళ్ళు 6 పిల్లలు పుట్టారు. ఎవరికి? చక్షువు మనవలు అవుతారన్నమాట వీళ్ళందరూ కూడా. అంటే చక్షువుకి 12 మంది, చక్షువుకి నడ్డువలకి 12 మంది పిల్లలు పుట్టారుగా. ఆ 12 మందిలో చివరివాడైనటువంటి ఉల్ముకుడు అనేటువంటి ఆ 12వ పిల్లవాడి యొక్క భార్య పేరు పుష్కరిణి. ఆ భార్యకి అంటే ఈ చక్షువుకి మనవలు 6 పుట్టారు. అందులో అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు, సునీధుడు అనేటువంటి అంగిరసుడు, గయుడు అనేటువంటి వాళ్ళు పుట్టారు. అందులో సునీధాంగస్య పత్ని సుషువే వేనం ఉల్బణం యద్ధౌశీల్యాత్స రాజర్షిర్నిర్వణ్ణో నిరగాత్పురాత్. అందులో ఈ మొదటి కొడుకైనటువంటి 6 మొదటైనటువంటి వాడు అంగుడు ఉన్నాడే, ఆ అంగుడికి సునీధ అనేటువంటి ఒక భార్య ఉందయ్యా. ఆ భార్య యందు వేణు ఉల్బణం, ఆ వేణుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఈ వేణుడి యొక్క చరిత్ర కొంచెం చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి వాడు, చాలా హడావిడి చేసి గందరగోళాలు సృష్టించినటువంటి వాడు అన్నమాట ఈ వేణుడు. అందువల్ల ఈ కుమారుల పేర్లు ముందు గబగబా చెప్పేసుకుంటూ వచ్చి ఈ వేణుడు గురించి కొంత వివరంగా ఈయన చెప్పడం ప్రారంభిస్తాడు. ఎవరికి పుట్టాడండి అంటే చక్షువుకి మనవడైనటువంటి మొదటి మనవడైనటువంటి అంగుడికి, ఆ అంగుడి భార్యము సునీధ, ఆ సునీధకి వేణుడు అనేటువంటి వాడు పుట్టాడయ్యా. అతడు ఔద్ధశీల్యాత్సహ, ఔద్ధశీల్య అంటే చాలా దుష్టత్వం కలిగినటువంటి వాడు, క్రూరము, ఔద్ధత్యం అన్నమాట. అంటే ప్రతి వాడిని తీసి అవతల వారేస్తుండడం, ఏది లెక్క చేయనటువంటి ఉధృతంగా ఉంటూ ఉండడం, ఇలాగ కొంచెం ఇలా ఉండేటువంటి వాడు పుట్టాడు. ఎప్పుడైతే ఆ కుర్రాడి యొక్క దుర్మార్గం అంతా కూడా పెచ్చిరేగిపోతూ ఉంటే తండ్రి అయినటువంటి అంగుడు రాజర్షి నిర్మణ్ణో నిరగాత్పురాత్, తన కొడుకైనటువంటి ఆ అంగుడి యొక్క దుష్టత్వాన్ని భరించలేక రాజర్షి అయినటువంటి అంగుడు ఉన్నాడే, అంటే చక్షువు ఆయన యొక్క మనవడైనటువంటి అంగుడు, ఆ అంగుడికి కొడుకు పుట్టాడే ఈ సునీధి యందు వేణుడనేటువంటి వాడు. ఆ వేణుడు పరమ దుర్మార్గుడు అవడం మూలంగా ఆ దుష్టత్వాన్ని సహించలేక వాడిని సరైనటువంటి మార్గంలో పెట్టలేక రాజుగారు విసిగెత్తిపోయి అంగుడు నగరం నుంచి వెళ్ళిపోయాడయ్యా విదురా. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయాడో అప్పుడు ఆ రాజ్యంలో రకరకాలైనటువంటి గందరగోళాలు జరగడం ప్రారంభించాయి అని చెప్పి ఆ జరిగినటువంటి గందరగోళాల గురించి, అక్కడ జరిగినటువంటి విశేషాల గురించి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఓ విదురా, తర్వాత ఏం జరిగిందో తెలుసా? యమంగా శపుః కుపిత వాగ్వజ్రామునయః కిల గతాసోస్తస్య భూయస్తే మమంధుర్దక్షిణం కరం. తర్వాత ఓ విదురా, ఈ మునులు ఉంటారు చూసావా, ఈ మునుల యొక్క మాటలున్నాయే చాలా కఠినమైనటువంటి వజ్రతుల్యమైనటువంటివి వాళ్ళ మాటలు. ఆ మునులకి కానీ కోపం వచ్చినప్పుడు వారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే అవి శాపాల కింద మారుతూ ఉంటాయి. అటువంటిది ఈ అమోఘాలవి ఏ విధమైనటువంటి అడ్డు ఉండవటువంటి మాటలు. అప్పుడు ఆ మునులకి, ఆ రాజ్యంలో ఉండేటువంటి మునులకి కోపం వచ్చి గతాసోస్తస్య భూయస్తే మమంధుర్దక్షిణం కరం, ఈ వేణుడు పరమ దుర్మార్గాలన్నీ చేయడం ప్రారంభించాడు. చేసేటప్పటికీ, ఎందుకంటే ఆ దుర్మార్గం ఎవరితో స్టార్ట్ అయిందంటే తండ్రి అయినటువంటి అంగుడు వెళ్ళిపోయాడు కదా, రాజ్యం వదిలేసేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వేణుని రాజ్యం చేశారు. వీడు పరమ దుర్మార్గుడు. ఈ దుర్మార్గత్వాన్ని భరించలేక యమంగశేపు కుపిత వాగ్వజ్రామునయ కిల, ఆ మునులందరికీ వజ్రాల వంటి
అనేటువంటి మాటల చేత వాడిని శాపం పెట్టేటప్పటికీ గత ఆసుహు, వెంటనే ఆ వేణుడు మరణించాడు. ఆసుహు, ప్రాణాలు పోయాయి. పోయేటప్పటికీ మరి రాజు లేడుగా. మరి రాజు లేనప్పుడు ఏం జరిగింది అంటే, అరాజకే తదా లోకే దస్యుభిః పీడితాః ప్రజాః జాతో నారాయణాంశేన పృథురాధ్యక్షితీశ్వరః. మునులైతే శాపం పెట్టేశారు, వేణుడైతే చచ్చిపోయి పడున్నాడు అక్కడ. రాజు ఎవడు లేడు. ఇంకా ఈ లోపల రాజు లేడు అనేటువంటి సంగతి తెలుసుకునేటప్పటికి అరాజకే, రాజు లేనటువంటి ఆ రాజ్యంలో అరాజకత్వం ప్రబలిపోయి లోకే దస్యుభిః పీడితాః ప్రజాః. అప్పుడు దస్యులు అంటే దొంగలు, దోపిడీ దొంగలు అంటూ ఉంటారు చూసారా. గజనీ మహమ్మద్ ఘోరీ, ఈ అలెగ్జాండరు, వీళ్ళందరినీ దస్యులు అంటారు. అంటే ఏమిటి, వాళ్ళు ఎక్కడ సంపదలు ఉంటే అక్కడ దోచుకోవడానికి పెద్ద పెద్ద లక్షలాది మంది భయంకరమైనటువంటి వాళ్ళతో వచ్చేసేసి భారతదేశం మీద దండెడుతూ ఉండేవారు. అటువంటి వాళ్ళని దస్యులు అంటారు. వాళ్ళకి జాలి కరుణ ఏది ఉండదు, ఒక సంస్కారం ఏమీ ఉండనటువంటి గజ దొంగల ముఠాలన్నమాట వాళ్ళు. అటువంటి వాళ్ళు దోపిడీ ప్రారంభిస్తూ ఉన్నారయ్యా. ఎప్పుడైతే వేణుడు మరణించాడో అప్పుడు ఏం చేశారంటే మునులందరూ కూడా మమంధుర్దక్షిణం కరం, ఆ వేణుడి యొక్క బాడీలో ఉండేటువంటి దక్షిణకరం అంటే ఆ కుడి భుజాన్ని దాన్ని ఒక మధించారనమాట. అంటే ఒక రాపిడితో కలిగినటువంటి ఒక కర్రను తీసుకుని, చూసారా మనం మామూలుగా అగ్నిని సృష్టించేటప్పుడు మథనం చేస్తూ ఉంటాం. ఒక కర్ర మీద మరో కర్ర పెట్టి ఇటు అటు ఫ్రిక్షన్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి అగ్ని పుడుతూ ఉంటుంది చూసారా. యజ్ఞాలప్పుడు అవి చేస్తూ ఉంటారు, మంధనం అంటారు. అదేవిధంగా మామూలుగా కొండలో ఉండేటువంటి పెరుగుని మంధనము అంటారు, కవ్వంతో తిప్పడం. అలాగన్నమాట. ఎక్కడ తిప్పారు అంటే వేణుడి యొక్క కుడి భుజం మీద పెట్టి ఈ మునులందరూ కూడా మధించారయ్యా. మధించేటప్పటికీ జాతో నారాయణాంశేన పృథురాధ్యక్షితీశ్వరః. అప్పుడు అలా మధించిన ఫలితంగా ఒక 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 అబ్బాయి పుట్టాడు. ఎవరు వాడంటే నారాయణాంశేన, నారాయణుడి యొక్క అంశతో పృథువు అనేటువంటి ఒక పిల్లవాడు పుట్టాడు లోపలికి. ఆయన ఎవరు అంటే నారాయణాంశతో కూడుకున్నటువంటి వాడు. అటువంటి ఆ పృథువే క్షితీశ్వర ఆద్య అంటే మొట్టమొదటి చక్రవర్తి. భూమండలంలో మొట్టమొదటి చక్రవర్తి ఎవరు అంటే పృథు చక్రవర్తి. ఇది మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి పాయింట్. పృథు చక్రవర్తి అన్నమాట. మిగతా తర్వాత కాలాల్లో మిగతా చక్రవర్తులు, షట్చక్రవర్తులు వచ్చారు. తర్వాత మనువు కూడా మహారాజే. అంటే కల్పాలలో మొట్టమొదట వచ్చినటువంటి ఈ చక్రవర్తి నారాయణాంశతో పుట్టాడయ్యా అని చెప్పిన తరువాత విదురుడికి వెంటనే కొన్ని డౌట్లు వచ్చేసాయి. ఆ డౌట్లు ఏమిటి అంటే, మొట్టమొదట విదురువాచ, అదేమిటి, అంగుడేమో కొడుకుని భరించలేక వెళ్ళిపోయాడు, ఈ వేణుడేమో పరమ దుర్మార్గాలు చేసేస్తూ ఉండేటప్పటికి మునులకు కోపం వచ్చి శపించేసేటప్పటికి వాడు చచ్చిపోయాడు. వాడు మరణించినటువంటి శరీరాన్ని మధించేటప్పటికి దాంట్లో నుంచి నారాయణాంశంతో పృథువు అనేటువంటి మొట్టమొదటి చక్రవర్తి పుట్టాడు అని మైత్రేయుడు చాలా క్లుప్తంగా అది చెప్పేటప్పటికీ దాంట్లో క్లారిటీ లేక విదురుడు మన అందరి కోసం అని చెప్పి ఈ విధంగా ప్రశ్న చేశాడు. ఏమిటంటే, తస్య శీలనిధే సాధోర్బ్రహ్మణస్య మహాత్మనః రాజ్ఞః కథమభూద్దుష్టా ప్రజా యద్విమనాయయౌ. అయ్యా మైత్రేయ, నాకు తెలియకడుగుతాను. అంగుడు మహారాజు కదా, చాలా సౌశీల్యమైనటువంటి వాడుగా. తస్య శీలనిధే, చాలా గొప్ప శీలం కలిగినటువంటి వాడు, క్యారెక్టర్ కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు. తర్వాత సాధు స్వభావం కలిగినటువంటి వాడు. బ్రాహ్మణస్య, బ్రాహ్మణులందరినీ కూడా ఎంతో గౌరవించేటువంటి మహాత్ముడు కదా. అటువంటి మహాత్మునకు రాజ్ఞ కథం అభూత్, అటువంటి సౌశీల్యం కలిగినటువంటి వాడికి, బ్రాహ్మణుని గౌరవించేటువంటి వాడికి, మహాత్ముడైనటువంటి వాడికి, సాధు స్వభావం అయినటువంటి వాడికి దుష్ట ప్రజా,
దుష్టుడు ఎలా పుట్టాడయ్యా బాబు? దుష్టుడు సుతుడిగా ఎలా పుట్టాడు? అందువల్ల అతని కారణంగా ఈయన యద్విమనాయయో, అందువల్ల ఇంతటి మహాత్ముడు కూడా ఆ దుష్టుని చూడలేక వెళ్ళిపోయాడు కదా, ఎందుకు పుట్టాడు ఈ విధంగా అనేటువంటి ప్రశ్న ఆ కాలంలో విదురుడు వేసినటువంటి ప్రశ్ననే ఎప్పుడు మన సమాజంలో కూడా మనం కూడా ఇదే ప్రశ్న నిరంతరము వేస్తూ ఉంటాం. ఎందులో యజమాని మంచి మంచి శీల సంపన్నుడై ఉంటాడు, మంచివాడై ఉంటాడు, ఎవరితోనూ దెబ్బలాట్లు పెట్టుకోడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, అందరికీ హెల్ప్లు చేస్తూ ఉంటాడు, ఇలా ఉంటుంటాడు. కానీ వాడికి పుట్టినటువంటి సంతానం ఏంటంటే నిత్యము కూడా ఏవో గొడవల కొంపల మీద తీసుకొస్తుంటాడు, దొంగతనాలు చేస్తూ ఉంటాడు, వాడు ఇంకా అవినీతిపరుడై ఉంటాడు, ఇంకా పరమ దుష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసేస్తూ ఉంటాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది? అంతటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళకి ఇదేమిటి బాధ అని చెప్పి దీనికి సమాధానం చెప్పు అన్నాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉండేటువంటి ప్రజెంట్ సొసైటీ నిండా కూడా ఇటువంటి వాళ్ళే ఉంటున్నారు అనేటువంటిది మనసులో పెట్టుకుని దానిని విదురుడు మైత్రేయుడికి అది పోచేశాడు ఆ ప్రశ్న. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమడిగాడు, దీనికి మైత్రేయ మహర్షి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.